వెల్కమ్ టు M24 న్యూస్. దళితవాడలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నర్సీపట్నం జనసేన. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి కోడూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో టాటాకు ఇల్లు దగ్ధం. విద్యుత్ షార్ట్ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన సామాన్లు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన నర్సీపట్నం జనసేన నాయకులు మరియు కోడూరు గ్రామ జనసేన నాయకులు. సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు, అద్దేపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ బాధితులకు అండగా జనసేన ఉంటుంది అని, ఇల్లు పూర్తిగా దగ్ధమైంది అని, ఇల్లు నిర్మాణంలో కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు. ప్రస్తుతానికి 50 కేజీల బియ్యం, నెలకు సరిపడా కిరాణా దుస్తులు అందించామని, అంతేకాకుండా ఇల్లు నిర్మాణంలో కూడా జనసేన అండగా ఉంటుందని అద్దేపల్లి గణేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జనసేన సీనియర్ లీడర్ అప్పన్న దొరబాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్, మాకవరపాలెం మండల పార్టీ ప్రెసిడెంట్ సేనాపతి శేషు, కోడూరు పార్టీ ప్రెసిడెంట్ కర్రి సంతోష్, జిల్లా కార్యదర్శి నమ్మి రమణరాజు, దమ్ము కళ్యాణ్, నరసింగరావు, మారిశెట్టి రాజా, పోతుల గణేష్, చల్లా చిట్టిబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం జీకోడూరు గ్రామంలో ఎఫ్ఎం గారు ఇల్లు కాలిపోవడం అనేది జరిగింది. దాన్ని మా జనసేన నాయకులు సంతోష్, అదేవిధంగా మన సిద్ధరావు కూడా మాకు తెలియజేయడం జరిగింది. అన్నయ్య ఇలాగా మా ఊళ్ళో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అని చెప్పడం జరిగింది. వెంటనే నర్సీపట్నం నియోజకవర్గం జనసేన సభ్యులందరూ కూడా ఇదొక మన కుటుంబం అని చెప్పేసి దీన్ని వెంటనే మనం తక్షణంగా ఏదో రకంగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి దీనికి పంచనామా రిపోర్టు రాయడం అనేది జరిగింది. గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం అందుతుందో తెలుసుకొని దానికి అనుగుణంగా పార్టీ తరఫున మేము ఏ రకంగా సహాయం చేయాలనేది ఒక 4-5 రోజుల్లో నిర్ణయించుకొని ఆ సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మాకు ఏంటనేది సమాచారం అందించడం జరుగుతుంది. దాన్ని బట్టి తర్వాత కార్యాచరణ ఏంటనేది మేము నిర్ణయించడం జరుగుతుంది. 4-5 రోజుల్లో దీనికి పరిష్కారం అనేది ఏంటనేది ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులందరికీ, అదేవిధంగా మాకవరపాలెం మండలంలో ఉన్నటువంటి జనసేన నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇబ్బందుల్లో మాత్రం డెఫినెట్గా జనసేన ఉంటుంది. అర్థమవుతుందండి. ఏ ఇబ్బంది వచ్చినా సరే చెప్పండి, మా కుర్రలు ఉన్నారు. మీకు ఇదే కాదు, రేపు ఇల్లు ఏదో కట్టుకుంటున్నారు కదా, ఏమైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పండి, మా చేతనే మేము సాయం చేస్తాం. మీకు లక్షలు ఇచ్చేస్తాను భరోసా ఇవ్వలేగానే మాకు కంపల్సరీగా మా భాగస్వామి ఉంటుంది. ఓకేనండి, డెఫినెట్గా ఉంటుంది. 100% దొరబాబు గారు ఉన్నారు, మీకు మేము చేస్తాం. వాళ్ళిద్దరికి చెప్పండి కబురు. అదో వాళ్ళు కబురు చెప్పారు, వచ్చాం. యాక్చువల్గా 2 ఫ్యామిలీ అనుకోలేదు మేము, అనుకుంటే ఇంకొక సెట్ ఎక్స్ట్రా తెచ్చింది. ఇప్పుడు కూరగాయలు ఎక్కువ తెచ్చినా పాడైపోతే తప్ప ఉపయోగం ఉండదు. నర్సీపట్నం నియోజకవర్గ నాయకులు అప్పందర్ గారికి స్పందించి, సార్ ఇలా ఉందో పరిస్థితి, వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ అండి, రోజు కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు వీళ్ళు, మరి అలాంటిది వాళ్ళ ఇల్లు పూర్తిగా దగ్ధం అయిపోయిందండి అని చెప్పగల ఇమీడియట్గా సార్ అప్పందర్ గారు వచ్చి మరి వీళ్ళకి నిత్యావసర సరుకులు, మరి అలాగే ఒక 50 కేజీల రైస్ని, కూరగాయలు కూడా అందించడం జరిగింది. మరి అప్పయ్యమ్మ గారు ఈ 2-3 రోజులు పరిష్కారం చూసిన తర్వాత మాకు బాబు ఇప్పుడు ఇల్లు కూడా లేదు, మేము ఎక్కడ ఉండాలో మాకు అర్థం కావట్లేదండి, దేని పరిస్థితి లేదు మాట్లాడడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మా ఇన్ఛార్జ్ గారు అనేటువంటి అప్పందర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఈ వారం రోజుల్లో పరిష్కారం అందకపోతే దాన్ని బట్టి మనం చూసి మాట్లాడదామమ్మా, మీకు మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చి మేము సాయం చేస్తాం వీలైనంత వరకు ఆశయం చెప్పడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఇప్పుడు చెప్పారు అన్నయ్య గారు, గణేష్ గారు, అద్దెపల్లి గణేష్ గారు చెప్పారు, లక్షల్లో సాయం చేయకపోయినా 2000 రూపాయలు సాయం ఇచ్చినా సరే ఈ టైంలో ఇవ్వడం ఇది గొప్ప విషయంగానే మేము భావిస్తాం. మరి దీనికి ముందుండి చాలా చక్కగా స్పందించి వెంటనే ఈ యొక్క అప్పయ్యమ్మ గారికి ఇప్పుడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి కాబట్టి ఈ సహాయం చేసినందుకు మా జీకోడు గ్రామం నుంచి మేము ఎంతో ప్రత్యేకంగా రుణపడి ఉన్నాం సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలు.